అమ్మపల్లి ఆలయాన్ని చూస్తే ఎక్కడో చూసినట్లు ఉందే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆలయం టీవీ సీరియళ్లలో చాలా సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. ఇక్కడ సినిమా తీస్తే హిట్ అవుతుందనే నమ్మకం సినిమా ప్రముఖుల్లో ఉందంటే ఈ ఆలయ గొప్పతనం ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయాన్ని ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే. వెయ్యేళ్ల చరిత్ర మరియు పురాతన కట్టడాలు, గొప్ప శిల్పకళా సంపద ఈ ఆలయం సొంతం. పూర్వం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యవాసం చేసినప్పుడు అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. అరణ్యవాసం చేసిన సందర్భంలో రాముడికి ఆంజనేయుడు తారసపడలేదు. అందుకే ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించి ఉన్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా మకర తోరణం, దశావతారంతో కూడిన 6-7 విగ్రహాలు అమ్మపల్లి దేవాలయంలో ఉండటం విశేషం. ఎక్కడైనా విగ్రహాలు రాగి, ఇత్తడితో దర్శనమిస్తాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాతితో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. స్థల పురాణంలో శ్రీరాముడు కుడి చేతిలో బాణం ధరించి ఉండటం వల్ల కోదండరాముడిగా పేరొందాడు. ఈ అమ్మపల్లి దేవాలయం శంషాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంషాబాద్ నుంచి ఆటోలో కూడా వెళ్ళవచ్చు.